Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇక్కడ మీకు ఇయర్ రింగ్స్ కనబడుతున్నాయి కదా, బ్యూటిఫుల్ అమ్మవారివి. సో వాటిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈజీ వేలో నేను అయితే చూపిస్తాను. ఇక్కడ నేను బేస్ తీసుకున్నా, ఆల్రెడీ హోల్స్ అనేవి వచ్చేసినాయి వాటికి. అండ్ ఒక జంప్ రింగ్ అయితే తీసుకున్నా. ఆ జంప్ రింగ్ని ఓపెన్ చేసి ఇట్లా బుట్ట ఉంటుంది. మనకి ఇప్పుడు బుట్టాస్ అనేది మెటీరియల్ పేజెస్ అన్నిట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి ఇన్స్టాలో మెటీరియల్ పేజెస్ ఉన్నాయిగా, అక్కడ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. సో గోల్డ్, సిల్వర్. సో ఇక్కడ నేను గోల్డ్ అయితే తీసుకున్నాను. దాన్ని ఓపెన్ చేయాలి. జంప్ రింగ్ని ఓపెన్ చేసి ఆ బుట్టలోంచి తీయాలి. సో దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనకి ఇక్కడ హోల్ అనేది ఉందిగా, హోల్లో నుంచి దానికి అటాచ్ చేసేయాలన్నమాట. అంటే ఆ బేస్కి, సర్కిల్ షేప్ బేస్కి మనం అటాచ్ చేయాలి. స్మాల్ సైజ్ అనమాట నేను తీసుకుంది. సో మీకు కావాలంటే పెద్దవి కూడా సైజెస్ ఉంటాయి సర్కిల్ షేప్లో. నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నా. మీకు కావాల్సిన సైజులో అయితే మీరు తీసుకోవచ్చు. దాన్ని మంచిగా టైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఫింగర్స్తో ప్రెస్ చేయడం కంటే కూడా మీకు నెయిల్స్ ఉంటే ఫింగర్స్తో, లేదు అంటే ఇట్లా ఏదైనా కట్టర్ యూజ్ చేసి మనం టైట్గా అయితే ప్రెస్ చేసుకోవాలి. అస్సలు ఊడదనమాట టైట్గా ప్రెస్ చేసుకుంటే. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా దీనికి సెంటర్గా వచ్చేసి మనము ఇక్కడ అమ్మవారి ఐడల్స్ వస్తాయి కదా, సో అదైతే పెట్టుకుంటున్నాను. ఎగ్జాక్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ సైడ్ మొత్తం మనకు ఆ బేస్ కనిపించకుండా కవర్ చేసుకోవాలి. మీకు నచ్చిన కుందన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ యూజ్ చేసి. నేనైతే ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నా. డ్రాప్ షేప్లో రెడ్ కలర్ అనమాట. మీకు నచ్చినది ఏదైనా, మీకు నచ్చిన కలర్ యూజ్ చేయొచ్చు. అట్లా డ్రాప్ షేప్ కుందని మొత్తం అయితే పెట్టేసుకోవాలి. ఆ సర్కిల్ మొత్తం, అవుట్లైన్ మొత్తం అనమాట. అవుటర్ ఏడుందో అవుటర్ మొత్తం ఇట్లా డ్రాప్ షేప్ కుందన్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ B7000 అయితే యూజ్ చేసిన. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే కూడా మనము B7000 యూజ్ చేయడం బెటర్. ఎందుకు అంటే మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఫ్యాబ్రిక్స్ పైన, థ్రెడ్ పైన, వీటిపైన అయితే అది వర్క్ అవుతుంది. సో ఇట్లాంటి మనం ఏదైనా బేసెస్ యూజ్ చేస్తున్నప్పుడు, సెంటర్ క్లిప్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా B7000 అయితే యూజ్ చేయాలి. మంచిగా స్టిక్ అవుతుంది, ఫాస్ట్గా స్టిక్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన గ్యాప్ ఉందిగా, అక్కడ మొత్తం మళ్ళీ కుందన్స్ పెట్టుకోవాలి. అక్కడ డ్రాప్ దగ్గర మనకి హెడ్ దగ్గర మనకు హోల్ అనేది కనబడుతుంది కదా, అక్కడ కూడా మనము డ్రాప్ షేప్ కుందన్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద కూడా మనకి గ్యాప్ ఉంది, అక్కడ కూడా డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకొని కవర్ చేసేసుకోవాలి. సో మంచిగా అప్లై చేసేసుకోండి. మళ్ళీ తక్కువగా కాకుండా కొంచెం మంచిగా గమ్ అనేది అప్లై చేసేసేయండి. సో అక్కడ సెంటర్లో అయితే మనం కుందన్ పెట్టలేము, అందుకే అక్కడ నేను జర్కన్ స్టోన్ అయితే పెడతాను లాస్ట్లో. అండ్ ఇక్కడ అమ్మవారి పక్కన మనకు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కవర్ చేయడానికి నేను షుగర్ బీట్స్ అయితే పెడుతున్నా. అండ్ నెక్స్ట్ ఏ టైప్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైపోతుంది కదా, సో నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అని చెప్పి నాకు కూడా క్లారిటీ వస్తుంది. సో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయితే అవుతానండి. సో ప్రీవియస్గా నేను మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను, దానికి రియాక్ట్ అవుతాను, దానికి రెస్పాండ్ కూడా అవుతాను. సో ఏదైనా చిన్న కామెంట్ అయితే అక్కడే రిప్లై ఇస్తాను, లేదు అంటే వీడియోలో ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతానండి. సో ఏది ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఏదైనా ఆర్డర్స్ ఉన్నా, బ్యాంగిల్స్ ఆర్డర్స్ ఉన్నా నేను చేస్తాను, హెవీ అయినా బల్క్ అయినా సరే ఏదైనా. సో ఆన్ టైం అయితే డెలివరీ చేయడానికే చూస్తాను, రీజనబుల్ ప్రైజెస్గా. సో ఒక్కసారి చూడండి, నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి, న్యూ సబ్స్క్రైబర్ అవుతే. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీకు మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వరు, నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇట్లా షుగర్ బీట్స్ పెట్టేసుకున్నాక మనకు ఫైనల్గా ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ తిప్పేసి మనకు హుక్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఇయర్కి పెట్టుకునేది, సో దాన్ని అయితే అటాచ్ చేసేస్తున్నా. దాన్ని డ్రై అవ్వడానికి ఒక 1/2 అవర్ to 1 అవర్ సైడ్కి పెట్టేస్తే మన ఇయర్ రింగ్స్ అయితే రెడీ అవుతాయి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.